హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మనం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోకి లింక్అప్ ఉంటుంది, కాన్సెప్ట్ లింక్అప్ ఉంటుంది. ఏ వీడియో మిస్ అయినా మీకు లింక్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు అర్థం అవడం అంత ఈజీగా అనిపించదు. అర్థమైనట్టున్నా కానీ గుర్తుంచుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ వైజ్గా నేను చెప్పడమే క్లారిటీగా చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఒక కాన్సెప్ట్ చెప్తేనే మీకు లింక్అప్ ఉంటుందని అలా చెప్తాను. ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో చూసేది ఏంటంటే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ లేదా వర్గ సమీకరణాలు అని వర్గాలు వర్గమూలాలు అనే కాన్సెప్ట్ మనం క్లారిటీగా విన్నాము ఫస్ట్ వీడియోలో. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చెప్పిన అది ఒక్కసారి వినండి, నెక్స్ట్ ఇది ఫాలో కాండి. ఇందులో ఏముంటుందంటే ఒక సంఖ్యకి ఏది యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఒక సంఖ్య నుండి ఎంత సబ్స్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఒక సంఖ్యకి ఏది మల్టిపుల్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది, ఎంత డివిజబుల్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అనేది క్లారిటీగా ఇందులో చూస్తున్నాం. ప్రతి మోడల్ని టచ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. విచ్ ఈజ్ యాడెడ్ టు 6412 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తున్నాను. అంటే ఈ నెంబర్కి కొంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్తున్నాను. అయితే ఇది 2 types లో మనము ఈజీ వే చేద్దాము, కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాకనే ఈజీ వే ఎలా అనేది చూడండి. కంటితో ఎలా చేయొచ్చు, నేను చెప్పిన ఒక కాన్సెప్ట్ ప్రకారంగా. అంటే నేను చెప్పిన ఒక 5 కాన్సెప్ట్లు చెప్పాను. 5 కాన్సెప్ట్లు అంటే 5 కాన్సెప్ట్ కాదు, జస్ట్ నేను ఏం చెప్పానంటే నేను చెప్పిన కాన్సెప్ట్లలో ఒకటి చూడండి. యూనిట్ డిజిట్స్ అని చెప్పాను. యూనిట్ డిజిట్ ఏమేమి ఉండాలో చెప్పాను. డిజిటల్ సమ్ అనేది చెప్పాను. డిజిటల్ సమ్ ఎంత ఉండాలో స్క్వేర్లలో చెప్పాను. ఈ డిజిటల్ సమ్ కంటే యూనిట్ డిజిట్ ఏం చేయాలి, 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఇవి ఉండొద్దని చెప్పాను. అదే డిజిటల్ సమ్ మాత్రం ఖచ్చితంగా 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ డిజిటల్ సమ్ ఉంటుందని చెప్పాను. ఇలా డిజిటల్ సమ్ ఉండాలి, లేదా ఏ స్క్వేర్ నెంబర్ చూసుకున్నా కానీ ఈ రకంగా ఉండగలిగితే మనకి డిజిటల్ సమ్ అన్ని ఇలా ఉన్నాయని కూడా స్క్వేర్లు అయితే కావు, కానీ ఇలా డిజిటల్ సమ్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా స్క్వేర్ అనేది ఏదైనా స్క్వేర్ అయింది అంటే ఖచ్చితంగా డిజిటల్ సమ్ ఉంటుందని క్లియర్ చెప్పాను. ఇప్పుడు చూద్దాం. మనగా కాన్సెప్ట్ చూసి తర్వాత షార్ట్ కట్స్ కోసుకెళ్ళాం. 6412కి యాడ్ చేయాలి, యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అంటున్నాడు. అయితే మనకు అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మనకు స్క్వేర్స్ కానీ స్క్వేర్ రూట్లో కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి యాడ్ చేయాలన్నా సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా ఒకటి బార్ మెథడ్ అని ఉంటుంది. ఆ బార్ మెథడ్ ఎలా చేస్తారో చూడండి. దీంతో మీకు పెద్ద అవసరం లేదు, బట్ చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఈ బార్ మెథడ్ అంటే మనకు స్క్వేర్లు కాబట్టి 2 నెంబర్స్ మీద బార్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ దేనితో దగ్గరగా పోతుందో చూడండి. ఇది 8తో పోతుంది కాబట్టి 8 8 జా 64 కాబట్టి 64 రాసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే బార్ మెథడ్లో ఈడ 8 వచ్చేది కాబట్టి 8ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ యాడ్ చేస్తాము. 8 8 జా 6, 8 + 8 16. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 కూడా 0 వచ్చిన కాబట్టి మిగిలిన ఎంత 12 అనేది 16లో పోదు. నెక్స్ట్ ఏంటంటే దీనికి యాడ్ చేయాల్సిన నెంబర్ కావాలి. అంటే ఇది తక్కువ నెంబర్, దీనికి ఒకటి యాడ్ చేయాలి, పెద్ద నెంబర్ యాడ్ చేయాలి. అంటే ఇది మిగిలిన నెంబర్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 16 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. ఈ 8 తోటి 1 తోటి చేయాలి. ఇలా పెద్ద నెంబర్ ఉంటే 1 or 2 అని చూస్తాం. ఇప్పుడు 1 తోటి చేశాను అనుకోండి, 1 తోటి ఇక్కడ 1 రాసుకోవాలి. అంటే 161 జా 1 ఎంత అని చూడాలి. 161 అంటే ఈ డిఫరెంట్ ఉంది చూసారా, ఈ డిఫరెంట్ చూడండి. ఈ డిఫరెంట్ ఎంత వస్తుందో చూడండి. ఈ డిఫరెంటే మనం దీనికి యాడ్ చేయాల్సిన నెంబర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఈ డిఫరెంట్ అంతా 12 కాబట్టి ఇక్కడ 9, 6 కాబట్టి ఇది ఎంత 4, ఓకే 149 వస్తుంది. ఈ 149ని మనం ఏం చేయాలంటే దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వస్తుంది అని మనకు తెలుస్తుంది. అయితే సార్ ఇది నాకు బార్ మోడల్, నేను నా మ్యాథ్స్ అవుతానే కాదు నాకు తెలియదు అని అనుకునే వాళ్ళకి ఏం చేస్తారనేది చూడండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి, మనము ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ కావాలంటే దానికి ఏం కావాలి, యూనిట్ డిజిట్లో ఈ నెంబర్లు ఉండొద్దు అని చెప్పాను. యూనిట్ డిజిట్ లో ఈ నెంబర్ అంటే 1వ స్థానంలో ఈ నెంబర్లు ఉండొద్దు. ఇప్పుడు చూడండి, మనకి ఏముంది 6 4 1 2 ఉంది కదా. ఒకసారి చూడండి, 6 4 1 2కి మనం 150 కలిపినాం అనుకో. 150 కలిపితే ఏమైంది, ఓన్లీ యూనిట్ డిజిట్ అనుకో. యూనిట్ డిజిట్ కలిపితే 2 అవుతుంది అంతేనా. 150 కలిపితే 2నే కదా. అంటే 150 కలిపితే 150 రాయని అవసరం లేదు, 2 అవుతుంది. 2 అనేది మనకి స్క్వేర్ నెంబర్ లో ఉండదు. నెక్స్ట్ చూడండి, 2 2 5 ఉంది. 5 కానీ 2 కానీ కలిపితే ఏమైంది 7 వస్తుంది యూనిట్ డిజిట్స్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7 యూనిట్ డిజిట్స్ వస్తుంది. 7 అనేది కూడా ఉండకూడదు, అంటే అది కూడా స్క్వేర్ కాదు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఆన్సర్ అని తెలిసింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉందా 7. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైంది, ఇది 4 ఉంది, ఇది 9 ఉంది. చూడండి ఒకసారి, ఇక్కడ 6 4 1 2కి 149 కదా. అంటే 9 అంటే ఏంది, ఇక్కడ 1 కదా. అంటే యూనిట్ డిజిట్ లో 1 ఉండొచ్చు అని మనకు తెలుసు, బట్ ఇక్కడ కూడా 1 వస్తుంది కాబట్టి 5 × 6 5 6. ఇంకా మనకి నిజంగానే ఇది స్క్వేర్ నెంబరా కాదా అని, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదా అని చెప్తే మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ ఏం చెప్పాను మనం, ఇది 5 6 11 11 6 ఎంత 17 17 1 18. 18 అంటే ఏంది, డిజిటల్ సమ్ 9 కదా. అంటే డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తమే అని చెప్పాను కదా. అంకెలను కూడితేనే డిజిటల్ సమ్ వస్తుంది. ఇలా కూడినప్పుడు 18 వచ్చింది. ఈ రెండింటిని కూడితే ఏమైంది 9 వచ్చింది. 9 డిజిటల్ సమ్ ఇక్కడ ఉంటుంది కదా, ఉన్నది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది తెలుస్తుందా కావట్లేదా.
అంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మీకు బార్ మోడల్ రాకపోయినా పర్వాలేదు, మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఏమవుతుంది అనేది చూడండి. ఆ కాన్సెప్ట్ కనుక క్లారిటీ ఉంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి సెకండ్ ప్రాబ్లం ఏంది, సబ్స్ట్రాక్ట్ అండి. విచ్ ఈస్ ద సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ 4 to 15 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ అండ్. అంటే ఇందులో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఈ నెంబర్ ఏదో ఒక సబ్స్ట్రాక్ట్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. మనకు బార్ మెథడ్ తెలుసు. నెక్స్ట్ ఇందులో ఉన్న యూనిట్ డిజిట్ చూద్దామా, లేదా యూనిట్ డిజిట్ చూస్తే 4 లో నుంచి 5 నుంచి 4 వస్తుంది, ఇలా కూడా 4 వస్తుంది. 9 లో నుంచి 16 నుంచి 4 పోతే కూడా మనకి యూనిట్ డిజిట్ లో ఎంత వస్తాయి, ఇక్కడ 16 నుంచి 4 పోతుంది కదా, 9 పోవాలి. 16 నుంచి 9 పోయినా కానీ మనకు 6 వస్తాయి. కాబట్టి అట్లా కూడా మనకు యూనిట్ డిజిట్ రాదు. ఇప్పుడు డిజిటల్ సమ్ చూసుకోవాలి ఇక్కడ. బట్ డిజిటల్ సమ్ చూసుకునే ముందు మనం ఫస్ట్ మొదటిసారిగా మనం ఏం చేద్దాం, 4 to 15 అనే బార్ మెథడ్ చూద్దాం. బార్ మెథడ్ చూసేటప్పటికి మనం ఏం చెప్పాను, ఇక్కడ బార్ మెథడ్ ఇక్కడ 42ని 2 నెంబర్స్ మీద బార్ పెట్టుకోవచ్చు అన్నాను. ఇక్కడ 42 అనేది 7 చేయంత 49 అయింది. కాబట్టి 49 అంటే 6 తో పెట్టుకుంటే సరిపోద్ది. 6 చేయంత 36. ఇప్పుడు 36 అంటే 6 యాడ్ చేయమని చెప్పాను, 6 అంటే 12 అని చెప్పాను. ఇప్పుడు 36 పోయింది అనుకోండి, చూడండి ఇక్కడ 6 వస్తుంది. ఓకే, 6 and 15 15. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి, 4 తీసుకుంటే ఏమైంది, ఇక్కడ ఓకే. ఒకవేళ 5 తీసుకున్నాను అనుకో, దీనికంటే ఎక్కువ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఎంత వస్తుంది చూడండి, 4 4 జా 16 కాబట్టి ఇక్కడ 1 is 6, 4 2 జా 8, 1 9, 4 1 జా 4 అంటే 4 9 6. ఇప్పుడు ఈ రెండిట్లో సబ్స్ట్రాక్ట్ చేయమని చెప్పాను కదా, సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 15 అయితే కాబట్టి 16 కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంటే 9, ఇక్కడ ఆల్రెడీ 10 ఉంటుంది కాబట్టి ఇక్కడ 9 అవుతుంది, అంటే 1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 5 అయిపోతుంది కాబట్టి 1 ఉంటుంది, అంటే 119 అనేది వస్తుంది. 119 ఆప్షన్ 119 ఇస్ ద ఆన్సర్ మనకి. బట్ ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా అంటే ఆన్సర్ ఇలా వచ్చింది కాబట్టి కరెక్టే, దాన్ని ఎలా కాకపోతే ఇంకా ఎలా చెక్ చేసుకోవచ్చు. యూనిట్ డిజిట్ తోటి మనం చెక్ చేస్తే ఇన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, అన్ని కూడా కరెక్టే అనిపిస్తున్నాయి. కాబట్టి మనం డిజిటల్ సమ్ ఎలా చెక్ చేయాలో ఒకసారి చూద్దాం. డిజిటల్ సమ్ చూడండి. ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఒకసారి చూడాలి. 4 to 15 యొక్క డిజిటల్ సమ్ చూడండి. ఇప్పుడు 4 5 ఎంత 9 కదా, 9 కాబట్టి తీసేయని చెప్పాను. డిజిటల్ సమ్ ఈ 2 1 కదా 3, అంటే ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఎంత 3 వస్తుంది. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత ఉందో చూడండి, 1 4 5 and 6. ఇక్కడ డిజిటల్ సమ్ ఏ ఆప్షన్ లో డిజిటల్ సమ్ 6 వస్తుంది, బి ఆప్షన్ లో ఎంత వస్తుంది 4 and 5 వస్తుంది. సి ఆప్షన్ లో డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 9 కు 9 క్యాన్సిల్ చేసుకుంటే 2 వస్తుంది, 2నే కదా. ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్ చేస్తే 8 వస్తుంది. డిజిటల్ సమ్ ఎంత, సారీ డిలో 8 డిజిటల్ సమ్ వచ్చింది, అంటే 652. మనకున్న అసలు ఆన్సర్ లో డిజిటల్ సమ్ ఎంత ఉంది, 3 ఉంది. అంటే 3 నుండి మనం ఏమైనా సబ్స్ట్రాక్ట్ చేయొచ్చా? ఇప్పుడు 3 నుండి మనం 6 సబ్స్ట్రాక్ట్ చేస్తామా, 5 చేస్తామా, చేయలేం కదా. అంటే ఇదే చేయగలుగుతాం. అంటే 3 నుండి 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 డిజిటల్ సమ్ వస్తుంది. అంటే డిజిటల్ సమ్ 1 అనేది మనకు ఆన్సర్ లో ఉంటుందా ఉండదా, ఉన్నది కదా. అంటే ఇట్లా కూడా మనం ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. అంటే దీన్ని యూనిట్ డిజిట్ వస్తే వచ్చేసింది, దీనికి డిజిటల్ సమ్ తోటి ఈజీగా ఆన్సర్ రాగలిగినాం. ఎలా రాగలిగినాం అంటే డిజిటల్ ఇక్కడ ఉన్న డిజిటల్ టర్మ్ చూసుకున్నాము, డిజిటల్ సమ్ ఇక్కడ చూసుకోవడం వల్ల ఈ డిజిటల్ సమ్ అనేది మనకు 1 రావాలా, ఎంత వస్తుందని చూసుకుంటే ఇక్కడ 3 డిజిటల్ సమ్ వచ్చింది. ఇక్కడైతే 6, ఇక్కడైతే 5, ఇక్కడైతే 9 వచ్చింది. అంటే ఈ 6 లో నుంచి అన్ని తీసేయలేము. ఇక్కడ మాత్రం డిజిటల్ సమ్ 2 వచ్చింది. 2 వచ్చింది కాబట్టి ఈ డిజిటల్ సమ్ దీంట్లో తీసేస్తే మనకు వచ్చే ఆన్సరే 1 వస్తుంది డిజిటల్ సమ్. ఈ డిజిటల్ సమ్ 1 వచ్చింది అంటే 1 అనేది డిజిటల్ సమ్ లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇదని కూడా చేయొచ్చు అన్నట్టు. అంటే మనకు యూనిట్ డిజిట్ కానీ డిజిటల్ సమ్ కానీ చాలా యూజ్ ఉంటుంది. ఇదే స్క్వేర్లలో ఇదంతా ప్రాబ్లం చేయకుండా నడుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మనకి విత్ వాట్ నెంబర్ 3645 ఈజ్ మల్టిపుల్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఈ నెంబర్ ని ఏదో నెంబర్ తో మల్టిపుల్ చేస్తే ఏమైంది, పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నాడు. అయితే మల్టిపుల్ చేయాలంటే ఏంది, ఇప్పుడు ఒకసారి చూసుకుంటే దాన్ని మల్టిపుల్ ఎలా చేస్తారనేది ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ చెప్పాక నీకు ఇలా షార్ట్ కట్స్ తోటి కూడా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, దీనికి ఏం చేయాలంటే 3 6 4 5 వీటికేమో బార్ మెథడ్ చేసినట్టు వీటికి బార్ మోడల్ చేశాం కదా, వీటికి ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన సంఖ్యలతోటి భాగించడం కానీ గుణించడం కానీ చేస్తాం. అయితే చూడండి, ఇప్పుడు మల్టిపుల్ కాబట్టి గుణించాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన 5 చివరి 5 ఉంది కదా, 5 తోటి పోతే 5 ప్రైమ్ నెంబరే కాబట్టి 5 7 జా ఎంత 35. ఎస్, 1 మిగిలింది. 5 2 జా ఎంత 5 2 జా 10 45 అయింది. 5 9 జా 45 అంటే 729. 729 మనకు స్క్వేర్ వాల్యూ అని తెలుసు, అందుకని 27 స్క్వేర్ ఎంత 729 కాబట్టి ఆల్రెడీ స్క్వేర్ వాల్యూనే. ఇక నువ్వు గుణించాల్సిన నెంబర్ ఎంత ఇదే. అంటే దీన్ని ఎలా చేసుకోవచ్చు మనం, 729 అనేది ఆల్రెడీ స్క్వేర్ నెంబర్ వచ్చింది, దీంతో గుణిస్తే దీని ఆన్సర్ వస్తుంది అని మనకు క్లియర్గా అర్థమైంది. ఇంకా మనం అలా కాకుండా 3 6 4 5 ఉంది కదా, ఇంటూ 2 తో చేసాం అనుకోండి,
చివరిన 10 వస్తుంది, మళ్ళీ 10 వస్తే ఎంత 10 కదా. 4 తర్వాత ఏమవుతుంది, 2 4 8 తర్వాత 9 అంటే 0 వచ్చినట్టు. జీరోలు ఎప్పుడు కూడా 2 జీరోలు రావాలని మనకు తెలుసు కదా. ఒకవేళ 4తో కూడా చేసిన సేమ్ అదే వస్తుంది, 8తో చేసినా కూడా సేమ్ అదే వస్తుంది. అంటే మనకు జీరోలు ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాను, యూనిట్ ఇక్కడ జీరోలు కనుక ఎప్పుడు కూడా సరి సంఖ్యలో ఉండాలని చెప్పాను. జీరోస్ ఎలా సరి సంఖ్యలో ఉండాలని చెప్పాను. అందుకనే కాన్సెప్ట్ క్లారిటీగా ఉండాలని చెప్తా. జీరోలు సరి సంఖ్యలో ఉండాలి. సరి సంఖ్యలో ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఎక్కడైనా సరి సంఖ్యలో ఉంటాయో ఉండవు, ఓన్లీ 1 0 వస్తుంది. కాబట్టి అట్లయినా మనకు ఆన్సర్ 5 అని అలా కూడా మనం క్లారిటీ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ 5తో చేస్తే ఏమవుతుంది సార్ అని చూడండి. ఒకవేళ ఇది తీసేసి 5తో చేసాం అనుకో, 5 5 జా 25 కదా, 5 4 జా 20 కాబట్టి మళ్ళీ 25 కదా. ఓకే, 5 4 జా ఎంత 20, 20 కాబట్టి 2 ఉంది, 22 అవుతుంది. 22 కాబట్టి 5 6 జా ఎంత 30, 30 ఇటు 32, 5 3 జా ఎంత 15, 15 8. దిస్ ఈస్ ద స్క్వేర్ నెంబర్. ఇంకా చూడండి, యూనిట్ డిజిట్ లో 5 ఉందంటే నెక్స్ట్ టైం అంటే ఏం కావాలి మనకు, 2 రావాలని చెప్పినాం కదా, 2 వచ్చింది కదా. ఇట్లా అయినా మనకు 5 కరెక్ట్గా మనకి ఏమవుతుంది, స్క్వేర్ నెంబర్ అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, విత్ వాట్ నెంబర్ 6000 ఈస్ డివైడెడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాను. ఇంకోటి ఇది ఒక నెంబరు. ఇప్పుడు ఇలా కూడా కాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ నెంబర్ని ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. ఈ నెంబర్ని కూడా చూస్తాను. 3 6 4 5 కదండి. 3 6 4 5 5తో పోతుంది కాబట్టి 5 × 729 అని రాసుకోవచ్చు. అంతేనా. 729 ఆల్రెడీ స్క్వేర్ కాబట్టి ఇంకా మనకు స్క్వేర్ కావాలంటే ఇంకొక 5 తోటి గుణిస్తే ఈ నెంబర్ని 5 స్క్వేర్ అవుతుంది కదా. అంటే 5 తోటి గుణిస్తేనే కదా ఒక 5 స్క్వేర్ అవుతుంది. అంటే 5 తోటి గుణించడం అంటే ఇంకొక నెంబర్ తోటి గుణిస్తే ఇది కూడా 5 స్క్వేర్ 27 స్క్వేర్ వస్తుంది. అంటే 2 కూడా స్క్వేర్ నెంబర్ వస్తాయి. ఇప్పుడు చూడండి 6000 కూడా ఒక నెంబర్ తో డివిజబుల్ చేయాలి. ఎప్పుడైనా డివిజబుల్ అన్నా స్క్వేర్ అన్నా కానీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే ఇప్పుడు చూడండి, దీన్ని కూడా 6000 కదా. ఎప్పుడైనా 100 అంటే ఏంది 10 స్క్వేరే కదా. ఇక 16 మిగిలింది. అంటే 100 అంటే 10 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే దీని మొత్తాన్ని మనం ఎట్లా రాయొచ్చు, 100 × 15 × 4 రాసుకోవచ్చు కదా. 15 4 జా 60, 100 స్క్వేర్ అంటే ఎంత 100, 10 స్క్వేర్ అంటే 100 అంటే 6000 వస్తున్నట్టే ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు. అంటే 10 స్క్వేర్ అనేది లేకపోతే దీన్ని 100 లానే రాద్దాం. 100 రాకుండా రాసి ఇప్పుడు చూడండి, 15 × 2 స్క్వేర్ × 10 స్క్వేర్ రాయొచ్చు కదా ఇలా. అంటే ఈ స్క్వేర్లు వచ్చినాయి, ఇది 15కి స్క్వేర్ రాలే. స్క్వేర్ రావాలంటే ఇంకొక 15 తోటి గుణిస్తే సరిపోతుంది ఇక్కడ. అంటే ఇంకొక 15 తోటి గుణించాలంటే ఇప్పుడు ఏమైతే 15 స్క్వేర్ 2 స్క్వేర్ అండ్ 10 స్క్వేర్ వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇలా ఉన్న నెంబర్లలో 15 అనేది ఆన్సర్ అని మనకు క్లారిటీ తెలుస్తుంది. ఇంకా సార్ ఇట్లా కూడా నాకు ఎట్లా తెలియాలి సార్ అని, ఇప్పుడు కూడా దీన్ని కూడా డిజిటల్ సమ్ లో ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూసుకుంటే, పైదాన్ని కూడా డిజిటల్ సమ్ లో చేయొచ్చు, దీన్ని కూడా డిజిటల్ సమ్ లో చేయొచ్చు. ఎలా డిజిటల్ సమ్ లో చేస్తాము అనేది ఒకసారి చూసుకుంటే ఒకసారి క్లారిటీ చూడండి. ఇప్పుడు 6 డిజిటల్ సమ్ ఎంత, 6000 యొక్క డిజిటల్ సమ్ 6 కదా. అంటే 6000 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 6 ఎంత, డిజిటల్ సమ్ 6. ఒకసారి చూసుకోండి, దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత 2, ఏ యొక్క డిజిటల్ సమ్ ఎంత 2 కాబట్టి ఏ ఆప్షన్ యొక్క డిజిటల్ సమ్ 2 కాబట్టి ఏం చేయాలి, 6/2 చేస్తే ఎంత 3 వస్తుంది. 3 యొక్క డిజిటల్ సమ్ ఉందా ఎక్కడన్నా, లేదు కాబట్టి ఆన్సర్ తప్పు. నెక్స్ట్ 4 5 ఎంత, 4 5 అంటే 9 కాబట్టి 0 అది. అంటే 6 కదా దీని యొక్క ఆన్సర్. దీని అయితే డిజిటల్ సమ్ 6. బిలో ఏముంటుంది 9 ఉంటుందా, 9 అంటే 0. 6/9 అంటే ఏమైనా పోతుందా, మళ్ళీ ఏమో అలా కాదు కదా. మళ్ళీ 8 ఉన్నది. మళ్ళీ 1 5 ఎంత 6 వచ్చింది చూడండి. 1 5 6 కదా. అంటే ఈ 6 బి ఆప్షన్ కూడా 6 కాబట్టి 6/6 ఏమైతుంది, డిజిటల్ సమ్ 1 అవుతుంది. అంటే ఇట్లయినా మనకు ఆన్సర్ డిజిటల్ సమ్ తోటి కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. అంటే మీకు ఈ ప్రాబ్లం లో బార్ మోడల్ కానీ లేదా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కానీ రాకపోయినా మనకు 2 మెథడ్లు అవపడతాయి. అవి ఏంటి అంటే, ఒకటి యూనిట్ డిజిట్, డిజిటల్ సమ్. ఈ రెండింటిని ఎలా చేయాలో క్లారిటీగా నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏంటి, విచ్ లార్జెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అన్నాడు. విచ్ లార్జెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అన్నాడు. అంటే 4 డిజిట్ యొక్క పర్ఫెక్ట్ లార్జెస్ట్ నెంబర్ ఎంత అన్నాడు. అంటే ఇందులో 4 డిజిట్ నెంబర్ అంటే ఏంది, మనకి 4 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్ అంటే ఇదే కదా. అంటే 9999 అన్నారు. దీన్ని కూడా మనం ఏం చేయాలి, బార్ మోడలే చేయాలి. బార్ మోడల్ చేయాలంటే ఏం చేయాలి, మనకు 99 పోవాలి. 99 పోవాలంటే ఎంత, 9 9 జా ఇటు 9 9 జానే 81 రావాలి. అంతే కదా. ఈ బార్ మోడల్లో 81 రావాలంటే మళ్ళీ ఈ +9 చేస్తే ఇక్కడ 18 వస్తుందని మనకు అర్థమవుతుంది. 81 పోతే ఏమవుతుంది మనకి ఇక్కడ 8 1 18 మిగులుతుంది. నెక్స్ట్ 9 9. ఓకే, ఈ 2 నెంబర్స్ మళ్ళీ 2 నెంబర్ తీసుకోవాలి. 2 నెంబర్లు పెట్టాలని చెప్పాను. ఈ నెంబర్లు పెట్టేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనం దేనితో భాగించాలనేది చూడాలి. ఇక్కడ 9తో, ఇక్కడ 10తో చేసామనుకోండి 18 ఎక్కువ పోతుంది. అప్పుడు 9తో చేసి చూడాలి. 9తో చేస్తే మనకి ఏమైంది,
9 9 జా 81, ఓకే. 9 8 జా 72, 72 అంటే ఎంత ఇదా 80, మళ్ళీ 80 వస్తుంది. 9 1 జా 9, 9 అంటే 17, ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ ఎంత వస్తుందో చూడండి, 8 9 1, 198 అనేది ఉంది. ఈ 198 ఏంది, మనకి ఏం చేయాలి ఇప్పుడు ఈ నెంబర్ విచ్ లార్జెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ అన్నాడు. 198 ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఈ లార్జెస్ట్ నెంబర్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే దీన్ని తీసేయాలి అంతే. తీసేయాలంటే అంతే, ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 8 1, 9810 వస్తుంది. ఒక్కసారి చూడండి, ఇందాక ఈ డిఫరెంట్ తీసేయాలని చెప్పాను, ఇక్కడ కూడా అలా యాడ్ చేయడం అనేది అంటే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా వస్తుందంటే మనం సేమ్ బార్ మోడల్ చూస్తాం. అసలు అంత చేయాలన్నా సార్ అంటే ఇంత చేయాలన్నా సార్ అంటే అవసరమే లేదు. ఒక్కసారి చూడండి నా సింపుల్ మెథడ్ లో ఎలా చూడండి. మీకు ఏంటంటే కాన్సెప్ట్ నేర్పుతూ షార్ట్ కట్ ఏందనేది తెలియడం కోసం మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు అంటే 4 డిజిట్ లో స్క్వేర్ నెంబర్ అయితే 2 డిజిట్స్ ఉంటాయి కదా, అంటే 4 డిజిట్స్ విచ్ లార్జ్ 4 డిజిట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఒకసారి 4 డిజిట్స్ ఉన్నాయి అంటే స్క్వేర్ లోకి వచ్చాకే 2 డిజిట్స్ లో మారుతుంది. అంటే ఎంత పెద్ద నెంబర్ అయినా 4 డిజిట్స్ లో మారుతుంది అనేది తెలుస్తుంది. అంటే స్క్వేర్ అంటే ఏంది, 2 నెంబర్ మీద యాడ్ పెట్టుకో. అంటే 4 నెంబర్స్ చూసినప్పుడు ఇప్పుడు 999 తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, 2 నెంబర్ లాగా ఇట్లా పెడుతున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ 4 డిజిట్స్ ఉన్నాయంటే మనకు 2 మాత్రమే వస్తాయని తెలుసుకోండి. 2 అంటే ఎంత, 99 స్క్వేర్ కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్. అంటే 99 స్క్వేర్ నేను ఎలా చెప్పాను, 100కి దగ్గరగా ఉన్న స్క్వేర్ అని ఈజీగా చెప్పాను. ఏం చెప్పానంటే -1 చేసి చేయండి అన్నాను. 98 1 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ కు 1 0 అని చెప్పాను, 2 నెంబర్లు చెప్పాను. అంటే 9801 అని తెలుసు కదా. సపోజ్ ఒకవేళ 6 డిజిట్ అడిగిండు అని అనుకున్నాం, 6 డిజిట్ లో సగం ఎంత 3 కదా, 3 కాబట్టి ఏమైంది 999 స్క్వేర్ అవుతుంది. 999 స్క్వేర్ అయినా కానీ -1 చేయాలని 1000 దగ్గర ఉంది కాబట్టి 1000 అవుతుంది. 998 ఇక్కడ 1 స్క్వేర్ 1 కాబట్టి ఇక్కడ 2 జీరాలు పెట్టుకో, ఎందుకంటే 1000కి దగ్గర ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అంటే ఈ కాన్సెప్ట్ లో ఇది చేయాలి అంటే మీరు ఇందాక చెప్పిన బార్ మోడల్ లో ఆ లెక్క చేయొద్దు అని చెప్తున్నాను. ఇంకా చూడండి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ 302 సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. అంటే ఒక సమ్ అన్నాడు, సమ్ అంటే మొత్తం కలుపుతాం కదా, సమ్ ఆఫ్ స్క్వేర్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. ఒక్కసారి చూడండి, ఇలాంటి మోడల్ ని మనం యాక్చువల్గా మ్యాథమెటిక్స్ లో మనం పెద్దగా చేయాలనుకుంటే ఒక ఎక్స్ నెంబరు ఇంకో దానికి ఒక నెంబరే కష్టం, దానికి ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా. ఎందుకంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస నెంబర్లు. ఈ వరుస నెంబర్లు అంటే ఇది 2 అనుకో, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 3 అనుకో, ఇది 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్లు అంటే వరుస నెంబర్. ఈ వరుస నెంబర్ల మొత్తము వీటి యొక్క స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ ఏమన్నాడు, 302 అన్నాడు. ఇలా ఎప్పుడు చేసినా ఈ లెక్క మనం ఏమన్నా 10 మార్క్స్ 8 5 మార్క్స్ 8 ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సమ్ ఎక్కడ వచ్చినా, ఎన్ని నెంబర్లు వచ్చినాయో ఆ నెంబర్లని సమ్ ఆఫ్ ద నెంబర్ అనేది దాంట్లో అంటే యావరేజ్ కాన్సెప్ట్ లో తీసుకోవాలి. యావరేజ్ నెంబర్ అని చూసుకుంటే, యావరేజ్ లో తీసుకుంటే మొత్తం ఎంత, సమ్ ఆఫ్ ద నెంబర్ ఎంత, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఎంత 3. ఇప్పుడు ఈ నెంబర్ ఎక్కడ దేని దగ్గర ఉంది, 100కి దగ్గర ఉంది అంతేనా. 300 3 × 100 300 వస్తుంది. 300 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది. అంటే 3తో డివిజబుల్ చేస్తే 100 దగ్గరకు వస్తుంది. 100 దగ్గరకు వస్తుంది అంటే ఈ 100 అనేది స్క్వేర్ కి కదా, ఇవన్నీ కూడా స్క్వేర్లే కదా. అంటే 100 స్క్వేర్ ఎక్కడ ఉంది, 10 కు దగ్గర ఉంటుంది. అంటే 10 స్క్వేర్ 100 నెంబర్ ఎక్కడ, 10 స్క్వేర్ 11 స్క్వేర్ అండ్ 9 స్క్వేర్ అంతే కదా. అంటే ఈ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్. ఆ కాన్సిక్యూటివ్ నెంబర్ వరుస స్క్వేర్లు ఏంటి అంటే ఇవే. వీటి మొత్తం ఏంటయా అని అడిగిండు. మొత్తం ఎంతయా 30 కదా. అంటే దీని ఆన్సర్ ఏంటంటే 30 అని అంటున్నాడు. అంతేనా. సమ్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఇదంతే. ఎప్పుడైనా ఇది యావరేజ్ మోడల్లో చేయండి, ఇలా చేయొద్దు. ప్రాబ్లం ఎక్కడ వచ్చినా కానీ దీన్ని వేసిస్తే బై 3 వేసాం అనుకో 100 వస్తుంది. 100 అంటే 10 స్క్వేర్ కానీ దానికి ముందు నెంబర్ ఒకటి, దాని తర్వాత నెంబర్ ఒకటి. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్ కాబట్టి మిడిల్ నెంబర్ వస్తుంది. ఎప్పుడు కూడా యావరేజ్ అనేది మిడిల్ నెంబరే. ఆ మిడిల్ నెంబర్ వచ్చినప్పుడు దానికి ఈ రకంగా ముందు నెంబర్ వెనక నెంబర్ వేసుకుంటాం. 3 నెంబర్స్ కాబట్టి. సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 100 and 28. సమ్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఓకే, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్ 100 and 28 అన్నాడు. చూడండి, ఇది ఇక్కడ కూడా సమ్ వచ్చింది కదా, 2 నెంబర్స్ వచ్చాయి కదా. అంటే 100 కు 2 నెంబర్స్ అన్నాడు. ఇప్పుడు 100/2 కదా సమ్ అంటే టోటల్ వేసాం బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు ఏమైంది, మనకు 50 వస్తుంది. 50 అనేది ఏ స్క్వేర్ దగ్గర ఉంది, 7 స్క్వేర్ దగ్గర ఉంది. 7 స్క్వేర్ అంటే ఇది 8 స్క్వేర్, ఇది 6 స్క్వేర్ కదా. అంటే 8 6 మధ్యన ఈ నెంబర్ కాదు మనకు కావాల్సింది. సమ్ ఆఫ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 100 and 28. సమ్ ఆఫ్ దెమ్ అన్నాడు. అంటే ఈ సమ్ ఆఫ్ అండ్ డిఫరెంట్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ ద ఈవెన్ స్క్వేర్ నెంబర్ అనుకుంటే. ఈవెన్ స్క్వేర్ నెంబర్ తప్పున్నట్టుంది. ఈవెన్ స్క్వేర్ నెంబర్ అయితే ఈ ఈవెన్ నెంబర్ లేక మొత్తం ఎంత అంటున్నాడు. సమ్ ఆఫ్ దెమ్ అంటున్నాడు. సమ్ ఆఫ్ దెమ్ అంటే ఏంది, 8
6 కదా, అంటే 14 కదా, ఆన్సర్ ఇస్ ద 14. ఓకే, క్లియర్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ప్రాబ్లమ్స్ ఏం లేదు. యాడ్ చేయడం, సబ్స్ట్రాక్ట్ చేయడం, బార్ మెథడ్ అన్న, బార్ మెథడ్ లో ఉండొద్దు. యూనిట్ డిజిట్ అన్న చూసుకోండి, డిజిటల్ సమ్ అన్న చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ అయినా డివిజబుల్ అయినా సేమ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాము. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వద్దనుకుంటే దానికి కూడా డిజిటల్ సమ్ చూసుకోవచ్చు అని కూడా క్లియర్ గా చెప్పాను. ఇక పర్ఫెక్ట్ నెంబర్ కి నేను చాలా ఈజీగా క్లారిటీగా ఇచ్చాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 302 అని చెప్పాను. అంటే ఇలా సమ్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఖచ్చితంగా యావరేజ్ మెథడ్ తీసుకోమన్నాను. ఇక 3 కాబట్టి 3/3 చేసుకుంటే 100 వస్తుంది. 100కి ఏంది 10 స్క్వేర్ కదా, 10 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ అండ్ 9 స్క్వేర్ వస్తుంది అని చెప్పాను క్లియర్ గా. సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ 128 సమ్ ఆఫ్ దెమ్ అన్నాడు. సమ్ ఆఫ్ దెమ్ అంటే మిడిల్ నెంబర్ వచ్చినాక అంటే 2 నెంబర్సే కాబట్టి దీని బిఫోర్ నెంబర్, దీని ఆఫ్టర్ నెంబర్ తీసుకున్నాను. ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ తీసుకుంటే 6 and 8 వచ్చింది కాబట్టి 14. వెయిట్